హలో ఆల్ నమస్తే. నేను మీ శరత్ కామరాజు. ఈరోజు ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. నాకు తెలిసి నేను చెప్పబోయే ఈ టాపిక్ బయట ఎక్కడ దొరకదు. మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. మీరైతే వీడియోని పూర్తిగా చూడండి. ఇదేంట్రా వీడు చెప్తున్నాడు గానీ స్టార్ట్ చేయట్లేదు అనుకుంటున్నారా? స్టార్ట్ చేస్తాను చూడండి. మనకు తెలుసు కన్నడ, కర్ణాటకలో ఇండస్ట్రీ అంటే శాండిల్‌వుడ్. శాండిల్‌వుడ్ గురించి మనకి కేజీఎఫ్ వచ్చేంత వరకు చాలా వరకు తెలుసో లేదో తెలీదు కానీ కర్ణాటక, కన్నడ అన్న వెంటనే గుర్తొచ్చేది రాజ్‌కుమార్ గారు. సీనియర్ రాజ్‌కుమార్ గారు స్వర్గీయులు, మహానుభావులు. వాళ్ళ అబ్బాయిలే మనకి శివరాజ్ కుమార్, శివన్న అంటాం. తర్వాత పునీత్ రాజ్‌కుమార్ గారు ఆయన కూడా మరణించారు. బాధ అనిపిస్తుంది. అది పక్కన పెడితే సో వాళ్ళు చాలా మంది గుర్తొస్తారు. వాళ్ళలో సుదీప్ గుర్తొస్తారు. తర్వాత మన దర్శన్ గుర్తొస్తారు. గణేష్ అని ఎంతమంది ఉన్నారండి. తోపులున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే మన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా కర్ణాటక వాడని చాలా మందికి తెలుసో లేదో తెలియదు కానీ గర్వంగా చెప్పుకుంటున్నారు. కర్ణాటక అంటే అట్లుంటుంది. ముఖ్యంగా రవిశంకర్ ఉన్నారు కదా డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆయన ఏం చెప్తారు డబ్బింగ్. కెంపెగౌడ అని మూవీ ఉంటుందండి సుదీప్ది. బావోయ్ సూపర్గా ఉంటుంది. ఇలా నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఆల్రెడీ కన్నడ వాళ్ళు, కన్నడ హీరోలు మన తెలుగులో స్ట్రైట్ మూవీస్ చేశారు కొంతమంది. వాళ్ళ గురించి ఏంటి, ఎవరు వాళ్ళు, ఒక 5 మంది తీసుకున్నారండి. పంచాశూర్మం కదా ఫస్ట్ వీడియో. ఇలాంటి టాపిక్ చెప్పే దాంట్లో ఇది పార్ట్ 1 అనుకుంటే పార్ట్ 1లో 5 మంది గురించి చెప్పాలనుకుంటున్నాను. 5 మంది ఎవరంటే ఫస్టే రాజ్ కుమార్ గారు ఫస్ట్లో కాళహస్తి మహత్యం అని చెప్పేసి ఒక సినిమాలో నటించారండి. కాళహస్తి మహత్యం ఏంట్రా అనుకుంటున్నారా? అదే అండి మనకి భక్త కన్నప్ప వచ్చింది కదా ఆ సినిమా. దానికంటే ముందు కాళహస్తి మహత్యం అని స్ట్రైట్ తెలుగు మూవీలో నటించారు. అదే బేదర కన్నప్ప అని కన్నడలో రీమేక్ అయింది. కన్నడలో రీమేక్ ఏంటంటే ఫస్ట్ తెలుగు సినిమాని తర్వాత కన్నడలో చేశారు. ఆ సినిమాతోనే రాజ్‌కుమార్ గారు ఓ రేంజ్కి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆయన తోపు స్టార్. అంటే మైథలాజికల్గా చేయాలన్నా కూడా, మామూలుగా ఫ్యామిలీ డ్రామాలు, ఫైటింగ్లు ఏం చేయాలన్నా కూడా రాజ్‌కుమార్ గారు నెక్స్ట్ లెవెల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకి తెలుగులో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారో, తమిళనాడులో ఎంజీఆర్ ఉన్నారు, ఇలా చాలామంది ఉన్నారు కదా. వాళ్ళలాగే మనకి కర్ణాటక, కన్నడ దగ్గరకు వచ్చేసేపటికి రాజ్‌కుమార్ గారు. సో ఆయన ఫస్ట్ తెలుగులో నటించారంటే ఇది ఎవరికైనా తెలుసా? కాళహస్తి మహత్యం అంట. అదే బేదర కన్నప్ప, అదే మళ్ళీ మనం రీమేక్ చేసి భక్త కన్నప్ప. మన రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు, ఆయన కూడా స్వర్గీయులు మరణించారు. ఆయన భక్త కన్నప్పతో మనల్ని ఊపేశారు. సో దానికంటే ముందు దాన్ని బేస్ పడింది మాత్రం ఇదే కదా. సో ఈయన ఫస్ట్. సో సెకండ్ పర్సన్ ఎవరంటే మన సుదీప్. సుదీప్ గురించి నేను సెకండ్ ఎందుకు చెప్తున్నానో మీకు క్లియర్ చెప్తాను చూడండి. సుదీప్ అనేవాడు ఈగతో మనందరికీ కనెక్ట్ అయిపోయారండి. సుదీప్ మంచి యాక్టర్. మన తెలుగు సినిమాలు కూడా కొన్ని కన్నడలో రీమేక్ చేస్తారు. కన్నడలో ఫుల్ ఫేమస్. కన్నడనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సుదీప్ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి సుదీప్ ఈగ అనే మూవీలో ఉన్నారు, బాహుబలిలో ఉన్నారు, సైరా నరసింహారెడ్డిలో ఉన్నారు, మన మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ సైరాలో ఉన్నారు. ఇట్లా అట్ ద సేమ్ టైం సుదీప్ దగ్గర ఉన్న ఇంకొక ఓన్ యూనిక్ టాలెంట్ ఏంటంటే ఆయన ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటారు. సో ఆయన కూడా స్ట్రైట్ తెలుగు మూవీస్ చేశారు. ఇక మూడో వ్యక్తి ఎవరంటే అనంతనాగ్. అనంతనాగ్ గురించి కొంతమందికి తెలుసో లేదో తెలియదు కానీ ఇక్కడ శంకర్ నాగ్, అనంతనాగ్ అని అప్పట్లో శంకర్ నాగ్ అని తోపు స్టార్లు ఉన్నారు. తర్వాత అనంతనాగ్ ఇప్పుడు కూడా కేజీఎఫ్ పార్ట్ 1లో స్టోరీ చెబుతుంటారు అనంతనాగ్. ఆయన కొన్ని సినిమాలు చేశారండి. చాలా ప్రేమలేఖలు, అనుగ్రహం ఇలా చాలా సినిమాలు చేశారు. మనకి ఈ అనంతనాగ్ తెలుగులో ఏం తీశారా అనే స్టేజ్లో ఉన్నాయంటే భీష్మలో ఆయన మెయిన్ క్యారెక్టర్ మన నితిన్ గారు, మా తాతయ్య అనుకుంటా ఎపిసోడ్ అంతా ఉంటుంది చూడండి. దాంట్లో అనంతనాగ్ నటించారు. చూసారా? అనంతనాగ్ గారు కూడా తెలుగులో స్ట్రైట్ మూవీస్ చాలా చేశారు. ఇక నాలుగో వ్యక్తి ఎవరంటే ఉపేంద్ర గారు, మన ఉప్పి సార్. నాకు ఉపేంద్ర గారు అంటే పిచ్చి ఇష్టం అండి. మీలో ఎంతవరకు ఇష్టం ఉండదు చెప్పండి. డిఫరెంట్ మూవీస్ తీసుకుంటారు. ఆయన ఒక సినిమాకి సంబంధం ఉండదు. అసలు ఒకప్పుడు ఓం అనే మూవీ శివరాజ్ కుమార్ గారితో అంటే శివనతో ఓం అనే మూవీ తీశారు. ఆ మూవీ కర్ణాటక, కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్. అది చూసిన తర్వాతనే మన ఆర్జీవి సత్య అనే మూవీ తీశారు. అంటే ఇవన్నీ కూడా ఇన్స్పిరేషనే కదా. అప్పట్లో సెన్సార్ విషయంలో అంటే ఎక్కువ రక్తపాతం, ఇదంతా ఒక గ్యాంగ్స్టర్ మూవీ కదా. కర్ణాటక, కన్నడలో తిరిగే గ్యాంగ్స్టర్ అంటే బెంగళూరు, కర్ణాటక చుట్టుపక్కల తిరిగే గ్యాంగ్స్టర్ మూవీ కదా. ఎక్కువ రక్తపాతం ఉంది కదా. ఇది సెన్సార్ వాళ్ళు ఒప్పుకోకపోతే మనోడు లైట్గా కలర్ని చేంజ్ చేసేసాడు. బ్లడ్ కలర్ని చేంజ్ చేయించేసి ఉపేంద్ర రిలీజ్ చేయించేశారు. బ్లాక్ బస్టర్ హిట్. శివన్న కూడా ఈ మూవీతో, ఓం మూవీతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. చూసారా? అలాంటి ఉప్పి సార్, ఉపేంద్ర గారు మనకి కన్యాదానం అనే ఒక సినిమా ఉంటుందండి ఈవీవి గారిది. బాబోయ్
ఎక్సలెంట్గా ఉంటుంది మూవీ. ఆ సినిమాలో శ్రీకాంత్తో పాటు నటించారు. అట్లా కన్యాదానమే కాదు, చాలా మూవీ ఉన్నారు. మనకు ముఖ్యంగా చెప్పాలంటే సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో మెయిన్ క్యారెక్టర్ చేశారు కదా, ఎంత బాగుంటుంది. ఉప్పి సార్ అవన్నీ పక్కన పెడితే మనకి రీమేక్ సినిమాలు కూడా కొన్ని బాగున్నాయి. అట్ ద సేమ్ టైం డబ్బింగ్ సినిమాలు ఉప్పి 1, ఉప్పి 2, ఉపేంద్ర గారి సినిమాలు మనకి నచ్చకపోవడం ఏంటండి. రక్త కన్నీరు ఎరగదీస్తారు ఆయన యాక్టింగ్. సో ఇప్పుడు మళ్ళీ అంటే దానికంటే ముందు సూపర్ అని ఒక మూవీ వచ్చింది. ఆ సూపర్ అనే దానికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. చెప్పాలంటే నన్ను అడిగితే నాకు దానికి ఆస్కార్ ఇచ్చినా కూడా తక్కువే. ఉపేంద్ర గారికి అంత ఎక్సలెంట్ బుర్ర పెట్టి సూపర్ మూవీ తీశారు. అదే నయనతార హీరోయిన్గా ఉంటారు సూపర్ మూవీ. ఇప్పుడు మళ్ళీ మన కోసం అదేదో అసలు సింబల్ లేని సినిమా అది. గుర్రం మీద కూర్చోమంటారు, అది ఒక నామాల సింబలా ఏంటి. ఆయన తీసుకునే సినిమాలన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా తోపని చెప్పాలి. చివరిగా ఈ టాపిక్లో 5వ వ్యక్తి విష్ణువర్ధన్ గారు. విష్ణువర్ధన్ గారు అంటే కర్ణాటకలో ఆయన్ని దేవుళ్ళలా కొలుస్తారండి. ఆయన కూడా లేరు, స్వర్గీయులు. విష్ణువర్ధన్ గారు కూడా స్ట్రైట్ తెలుగు మూవీస్ చేశారంట. నిజంగా షాకింగ్ కదా. విష్ణువర్ధన్ గారు అంటే మనకి ఎలా అంటే అక్కడ మెగాస్టార్ చిరంజీవి, మనకి ఇక్కడ తెలుగులో బాలయ్య బాబు, వెంకటేష్ వీళ్ళు ఎట్లనో కన్నడలో విష్ణువర్ధన్ గారు అలా. ఆయనకు కూడా మంచి మంచి సినిమాలు తీశారు. ఒక్కడు చాలు అనే సినిమాలో ఉన్నారు. ఒక్కడు చాలు అని చెప్పేసి మన రాజశేఖర్ గారి మూవీ ఉంటుంది, సర్దార్ ధర్మన్న అని ఒక సినిమా ఉంది, దాంట్లో ఒకటి నటించారు. చూసారా, విష్ణువర్ధన్ గారు కానీ, సుదీప్ అన్న కానీ, తర్వాత రాజ్ కుమార్ గారు కానీ, తర్వాత అనంత్ నాగ్ గారు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఉపేంద్ర గారు కానీ చాలా ఉందండి లిస్ట్. అయితే స్ట్రైట్ తెలుగు మూవీస్లో నటించిన టాప్ 5 తీసుకొని ఈ 5 మంది గురించి చెప్పాను. వీళ్ళు 5 మంది స్ట్రైట్ తెలుగు మూవీస్లో ఖచ్చితంగా నటించారని మీకు ముందే తెలుసా? ఇంకా వీళ్ళు నటించాలి, ఇంకేమన్నా నటించారా అంటే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కాకుండా మీకు ఇంకా ఎక్కువ తెలుసా? ఒకసారి మీ అభిప్రాయాలని కమెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రతి సినిమా పాన్ ఇండియా మూవీ అయిపోతుంది, అవునా? కన్నడనా, తెలుగునా, తమిళ, హిందీ అని కాదు, ప్రతి యాక్టర్ అన్ని లాంగ్వేజెస్లో నటిస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా కొన్ని స్ట్రైట్ మూవీస్ తీయాల్సి వస్తుంది. ఇప్పుడు అప్కమింగ్ స్టార్స్ కూడా అన్నిట్లో అన్ని లాంగ్వేజ్లో చేయాలని కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఇలాగే హెల్దీ రిలేషన్, హెల్దీ కాంపిటీషన్ ఎప్పటికీ జరగాలని, సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. పార్ట్ 2లో మళ్ళీ మీ ముందుకి మంచి టాపిక్తో వస్తాను, లేదా పార్ట్ 2లో మళ్ళీ మీ ముందుకి ఇంకెవరైనా ఉన్నారా ఈ 5 మంది కాకుండా అనే విషయాలను కూడా మీకు చెప్తాను. అంతలోపల మీరు కమెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్ యూ.